రోజు మనం పూజ చేయడానికి పూలు చాలా అవసరం కదండి. సిటీలో ఉన్న వాళ్ళైతే పూలని కొనుక్కొచ్చి పెడుతూ ఉంటారు. అవి ఆ రోజు కోసినవి కావు కదా. ఒకరోజు 2 రోజుల ముందు కోసిన పూలు అమ్ముతూ ఉంటారు. అవి దేవుడి పటాలకి పెడుతూ ఉంటారు. మరి మా పల్లెటూళ్ళల్లో ఇంట్లో కావాల్సినన్ని చెట్లు పెట్టుకొని ఇలా పూలు కోసుకొని దేవుడి పటాలకి నిండుగా పెడితే ఆ తృప్తే వేరండి. మరి మీరు కూడా కుండీలలో పెట్టుకొని రోజు పూస్తున్న పూలని దేవుడి పటాలకు పెడతారు కదా. మరి ఆ పూలు పూయడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తీసుకోవాలన్నది ఈ వీడియో అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. కానీ వాళ్ళ వీడియో వచ్చేసి మొక్కల ఆరోగ్యం చూద్దామా. మరి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నల్లగా అయిపోయి మాగిపోయిన బాగా మగ్గిన అరటి పండ్లని మనం తినడానికి ఇష్టపడం కదా. అవి బయట పారేస్తూ ఉంటాం. మరి అలాంటి అరటి పండ్లని మొక్కలకి ఎలా వాడుకుంటే మొక్కలు ఈ ఎండాకాలంలో చక్కగా రీఫ్రెష్గా హెల్తీగా పచ్చదనంతో ఉంటాయో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నానండి. చూడండి, ఇక్కడ అరటిపళ్ళు బెల్లం కలిపి నేను ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజరే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అన్నమాట. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే ఏవైనా తీయగా ఉన్న పండ్లతో చేసే జ్యూస్నే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు. అవి జామ పండ్లు కావచ్చు, సపోటా పండ్లు కావచ్చు, పప్పాయాస్ కావచ్చు. ఇలాంటి పండ్లను తీసుకొని వాటికి సరిపడా బెల్లం ఇలా నలిపి వేసుకొని ఆ ఖరాబ్ అయిన పండ్లల్లో ఇది కలుపుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇది కనీసం 10 to 15 days వరకు ఫర్మెంటేషన్ చేయాలండి. నేను ఇక్కడ ఒక 5-6 అరటి పండ్లకి సరి సమానంగా బెల్లం కలిపి ఫర్మెంటేషన్ అయితే చేయబోతున్నానండి. ఈ బెల్లం వేయడం కొలతలతో పని లేదండి. ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇన్ని అరటి పండ్లకి ఇంత బెల్లం వేయాలని అయితే ఏమి ఉండదు. బెల్లం ఎక్కువైనా పర్వాలేదు. బెల్లం ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ బెల్లం మొత్తం అందులో వేసేసుకొని ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి. మీరు బెల్లం అయితే తక్కువ కాకుండా చూసుకోండి. ఈ బెల్లం అనేది కొంచెం తక్కువ అయితే బూజు అనేది వచ్చేస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బెల్లము ఈ అరటి పండ్లు బాగా మ్యాష్ చేయాలండి. రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పెడ్డల్లా ఉండకూడదు. ఇది 10 to 15 days వరకు నీడలో పెట్టాలండి. దానిపైన మూత కానీ క్లాత్ కానీ కట్టాలి. మూత మాత్రం లూజ్గా పెట్టించుకోవాలి. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసా ఉంటే అందులో కానీ పెట్టుకోవచ్చు. ఆ డబ్బాకి మాత్రం తడి లేకుండా చూసుకోండి. తడి ఉన్నట్లయితే మీరు చేసిందంతా వృధా అవుతుంది కదా. ఇది మీరు రోజు ఒక కట్టె పుల్లతోనైనా ఒక స్పూన్తోనైనా కలుపుకోవాలి. ఇది మూత మాత్రం గట్టిగా పెట్టకూడదు. మూత గట్టిగా పెట్టినట్లయితే గ్యాస్ ఫామ్ అయ్యి పేలే అవకాశం కూడా ఉంటుందండి. అంత పవర్ఫుల్ అన్నట్టు ఈ ఫర్టిలైజర్ అనేది. మీరు రోజు ఒక కట్టె పుల్ల సహాయంతో కలుపుకున్నట్లయితే అలా కలపడం వల్ల లోపలున్న మైక్రోస్ అన్నీ చాలా చక్కగా డెవలప్ అవుతాయండి. మీకు ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, 15 daysకి నేను తీసానండి. నాకు అరటి పండు తొక్కలు పచ్చగా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఇంకా తొక్కలు అనేటివి ఉండిపోయినాయి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఆ తొక్కలు అనేటివి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసుకుంటాను. ఈ వాటర్ పోసుకోవడం వల్ల ఆ తొక్కలు అనేటివి ఈజీగా మనకు వచ్చేస్తాయి కదా. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఆ తొక్కల్ని పక్కకు తీసుకోవాలి. ఇది మళ్ళీ మనం ఫ్రూట్ ఫర్టిలైజర్ ఉంది పక్కన బకెట్, అందులో వేసేసుకోవచ్చు. చక్కగా ఫర్మెంటేషన్ మాత్రం అవుతుంది. చూసారు కదా ఎంత బాగా స్మాష్ అయిందో ఆ తొక్కలు అనేటివి. ఈ లిక్విడ్ అనేది లీటర్కి 1/2 స్పూన్ వరకే వేసుకోవాలండి.
అంటే 1 లీటర్కి 3 ml వరకే కలుపుకోవాలండి. ఇది 2 రకాలుగా ఇవ్వచ్చు చెట్లకి. ఎలా అంటే స్ప్రే కానీ లేదా సాయిల్లో కానీ పోసేసుకోవచ్చు. ఇది పూత దశలో కానీ పిందె దశలో కానీ ఇచ్చుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు వాటర్ అనేది ఇవ్వాలండి చెట్లకి. ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వాటర్ అనేది ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే ఫర్టిలైజర్ మాత్రం ఇవ్వాలి. లేదంటే ఆ ఫర్టిలైజర్ డైరెక్ట్గా ఇచ్చామంటే చెట్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను ఈ చెట్లకన్నిటికీ వాటర్ ఇస్తున్నాను. ఇవి పూల చెట్లకు కానీ పండ్ల చెట్లకు కానీ వెజిటేబుల్స్ ప్లాంట్స్ కానీ వేటికైనా ఇవ్వచ్చండి. పూత పిందె చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో ఏ చెట్టు అయినా కాత అనేది కాయలేదనుకోండి, ఈ ఫర్టిలైజర్ స్ప్రే కానీ సాయిల్లో కానీ 2 తీర్లా వేయండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక నేను ఒక 1/2 లీటర్ ఫర్టిలైజర్ అండి, అది ఒక 15 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను చెట్లకు అన్నిటికీ. నేను నెక్స్ట్ సారి మన పండ్ల చెట్లకి ఇస్తాను. ఇప్పుడు మాత్రం నేను పూల చెట్లకే ఇస్తున్నానండి. పండ్ల చెట్లకి స్ప్రే చేసేది సాయిల్లో పోసేది కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఇవి చిన్న మొక్కలే కాబట్టి ఒక 1/2 లీటర్ చొప్పున ఒక్కొక్క చెట్టుకి ఇచ్చామంటే ఆ చెట్లకి సరిపోతుంది. అది మనం చెట్లకి స్ప్రే చేయాలి అంటే ఒక జాలి కానీ లేదా కాటన్ క్లాత్ కానీ పెట్టి వడపోసుకొని ఆ తర్వాత డైల్యూట్ చేసి చెట్లకి స్ప్రే చేయాలండి. ఇక్కడ ఒక చిన్న పక్షి గూడైతే పెట్టుకుంది చెట్టుకి, పూల చెట్టుకి, చూసారు కదా. మీరు ఈ లిక్విడ్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క మొగ్గ కూడా మంచి పూత దశలోకి వస్తుందండి. ఇది పండ్ల చెట్లకు కనుక స్ప్రే చేసామంటే మంచి రిజల్ట్ వస్తుందండి. పూత అనేది ప్రతి ఒక్క పూత పిందెగా మారి కాయ సైజులో మంచి కాయ సైజులో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి స్ప్రే చేయొచ్చు, కానీ పూల మొక్కలకి ఆకుకూర మొక్కలకి మాత్రం సాయిల్లో మాత్రమే ఇవ్వండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నిల్వ 6 నెలల వరకు ఉంటుందండి. అలా నిల్వ ఉండడానికి మనం ఏం చేయాలి అంటే డైలీ అది కలుపుతూ ఉండాలి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.